హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు అందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు యాపిల్ని ఇలా మునిగేటట్టుగా, యాపిల్ ఎంతవరకు మునుగుతుందో అంతవరకు క్యాన్ వాటర్ వేసి, అంటే మనం డ్రింకింగ్ వాటర్ అంటాం కదా, తాగడానికి ఇప్పుడు యూస్ చేస్తున్నాం కదా ఆ వాటర్ వేసి ఈ పీల్ అంటే బాగా ఉడికిందనుకోండి పగులుతుంది యాపిల్. అలా పగిలే అంతవరకు, అంటే ఇదే ఫస్ట్ టైము నేను కుక్కర్లో పెట్టడము. ఈ గిన్నెలో పెట్టి ఉడకబెడుతున్నాను. మామూలుగా ఈ గిన్నెలో ఫుల్గా ఇంతవరకు నీళ్లు పోసి యాపిల్ వేసి ఉడకబెడుతున్నాను. ఇప్పుడు అలా కాకుండా కుక్కర్లో పెట్టి చూద్దామని కుక్కర్లో ట్రై చేస్తున్నాను. ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో చూస్తాను. ఒకవేళ అలా ఉడికి పగలలేదు అనుకుంటే ఇంకొక 2 విజిల్ ఎక్స్ట్రాగా పెడతాను. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఉడికిందేమో చూస్తాము. తీస్తున్నాను మూత. వావ్, ఇదిగోండి, ఇలా పగలాలి. ఇలా పగిలితే సూపర్గా పనిచేస్తుంది. అంటే ఈ పీలు మళ్ళీ చల్లారిన తర్వాత, బాగా చల్లారిన తర్వాత ఈ పీల్ నైస్గా తీసేసి, ఇది ఇలా కారుతాయి, బొట్లుగా కారుతాయి. ఆ వాటర్ మళ్ళీ పడేసి ఈ పీల్ మొత్తం తీసేసి స్పూన్ తీసుకొని బాగా గుజ్జు చేసుకొని, షుగర్ ఉన్న వాళ్ళు ఒక 3 స్పూన్స్ తినేసిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ వరకు ఏమి అసలు తినకూడదు. తర్వాత మళ్ళీ గంట తర్వాత ఇంకేదైనా తినచ్చు. అంటే మరీ ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గనప్పుడు ఇలా ఉడకబెట్టుకొని తిని చూడండి. ఇది కూడా నేను ఒక డాక్టర్ చెప్తేనే చేస్తున్నాను. ఇలా వస్తుంది పీల్, కానీ చెయ్యి కాలిపోతుంది కాబట్టి తీయలేకున్నాను. పీల్ ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక చల్లార్చాలి, బాగా చల్లార్చాలి. ఆ వాటర్ అంతా వచ్చేయాలి బయటికి. చల్లారిన తర్వాత స్పూన్ తీసుకొనో లేదా గరిటె తీసుకొనో ఏదైనా తీసుకొని బాగా గుజ్జు చేసుకోవాలన్నమాట. గుజ్జు చేసుకుంటే అప్పుడు తినడానికి బాగుంటుంది. ఓకే, మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉడికిన తర్వాత ఈ పీలు చల్లారిపోయింది బాగా యాపిల్. ఈ పీల్ ఇలా వచ్చేస్తుంది. ఈ పీల్ తీసేసి ఈ తొక్క కూడా కాడతో పాటు ఇలా లాగేసారనుకోండి, ఇలా వస్తుంది. పీల్ ఇక్కడ పడేసి, ఈ వాటర్ కూడా ఇక్కడ పడేసి, వేడిగా ఉంటే స్పూన్తో గుజ్జు చేసుకోవచ్చు. వేడి చల్లారిపోతే చేత్తోనే చేసేసుకోవచ్చు. ఇలా చేసుకొని దీనిలో కొంచెం మధ్యలోది ఈ సెంటరు ఇలా ఉంటుంది. ఇది బాగా ఉడికిపోయిన మూలాన మెత్తబడిపోయినట్టుంది. అది కొంచెం గట్టిగానే ఉంటుంది. కనబడుతుందా? ఇదండి, ఇలా గుజ్జు అయిపోతుంది.
గుజ్జు అయిపోయిన తర్వాత చేత్తో అయితేనే బాగా వస్తుందండి. స్పూన్తో కాస్త గట్టి గట్టిగా పీసులు పీసులుగా నారగా ఉంటుంది. అలాంటివన్నీ చేత్తో అనుకోండి శుభ్రంగా తీసేసి ఇలాంటివన్నీ పడేయచ్చు. తర్వాత అయిందండి ఇలాగా కంచివా షుగర్ ఉంటుంది కదండి. షుగర్ ఉండేవాళ్ళు ఒక 3 స్పూన్స్ ఇది ఇదిగోండి ఇలాంటి చేత్తో తీసేయచ్చు. బాగా చేత్తో నలుపుకుంటే షుగర్ ఉండేవాళ్ళు 3 స్పూన్స్ తింటే చాలు. ఎందుకంటే తినచ్చు, 5 స్పూన్లు కూడా తినచ్చు. ఇది ఉడికిన తర్వాత కొంచెం తీపి తగ్గిపోతుంది, పులుపు ఎక్కువ వస్తుంది. అందుకని షుగర్ ఉండేవాళ్ళు 3 నుంచి 5 స్పూన్ల వరకు తినచ్చు. ఇప్పుడు నేను తింటున్నాను. అలా తిన్నారనుకోండి పొట్ట ఉబ్బరంగా, మందులకు కూడా పని చేయకుండా, మందులు వేసుకున్నా కూడా గ్యాస్ తగ్గకుండా పొట్ట ఉబ్బరంగా, ఈ పైన అదే కడుపు కొంచెం నొప్పి ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు ఇలా ఒక యాపిల్, ఎప్పుడైనా మనకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా ఫ్రీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేవాళ్ళు. అరుణాకు చెప్తుండా, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుంటావు కదా, ఇలా యాపిల్ ఉడకబెట్టుకొని కుక్కర్లో పెట్టేసేయి. ఇలా ఉడకబెట్టుకొని గుడ్డు చేసుకొని శుభ్రంగా తినేసేయి, ఎంతో ఫ్రీ అయిపోతుంది. నువ్వు చికెన్ మటన్ అన్నీ కూడా తినచ్చు. మళ్ళీ ఇబ్బంది పడింది అనుకో మళ్ళీ ఒకటి ఉడకబెట్టుకొని తినచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.